రేవంత్ రెడ్డి గారు ఏదైతే తన మాట ప్రకారం అవకాశం ఇచ్చినందుకు కొడంగల్ రుణం తీసుకుంటాని చెప్పడంతోనే తన యొక్క మొట్టమొదటి కార్యక్రమాన్ని కోస్గి పట్టణంలో ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఈ రోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటిసారి కొడంగల్ నియోజకవర్గాన్ని ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేసినందుకు ఉస్మానియా విద్యార్థి జేఏసీ తరఫున 50 మంది కొడంగల్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. 69 జీవో కావచ్చు, అదే విధంగా రైల్వే నిర్మాణం కావచ్చు, వికారాబాద్ 2 మరియు ఏదైతే కృష్ణా రైల్వే నిర్మాణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ప్రజల్ని ఈ రోజు ఆదుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కోస్గి పట్టణంలో ఆయన మొన్న జీవో ఏర్పాటు చేసి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు కొడంగల్ ప్రజల తరఫున, ఉస్మానియా విద్యార్థుల తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ